దావీదును మనం ఈ దినం చూస్తున్నాం. ఒక రాజు అనుకుంటున్నాం. కానీ ఒకప్పుడు దావీదు ఎంత కష్టపడ్డాడో తెలుసా? దావీదు యొక్క తల్లి నిజావెత్తు. ఏం పేరు? బైబిల్‌లో రాయబడలేదు ఈ పేరు. అయినప్పటికీ చెప్పుకుందాం. దావీదు యొక్క తల్లి పేరు నిజావెత్తు. ఈమె యెషయికి ఒక్కగానొక్క భార్య. యెషయి ఈమె ద్వారా 7 కుమారులను కన్నాడు. ఎంతమందిని? 7 కుమారులను కన్నాడు. 7 కుమారులను కన్న తర్వాత యెషయిలో ఒక డౌట్ వచ్చింది. తన భార్య మీద కాదు, తన వంశం మీద డౌట్ వచ్చింది. ఏమిటి తన వంశం మీద వచ్చిన డౌట్ అంటే, యెషయి యొక్క తండ్రి ఓబేదు. ఆ ఓబేదు యొక్క తండ్రి అంటే యెషయి యొక్క తాత బోయేజు. మీకు తెలుసా? బోయేజు, రూతు మనకు బాగా తెలుసు ఈ 2 విషయాలు. బోయేజు రూతును వివాహం చేసుకున్నాడు. రూతు ఎవరు? మోయాబీయురాలు. బోయేజు ఎవరు? ఇశ్రాయేలీయుడు. మరి ఒక ఇశ్రాయేలీయుడు ఒక మోయాబీయురాల్ని చేసుకోవచ్చా? ధర్మశాస్త్ర ప్రకారం చేసుకోకూడదు. అన్యుల్ని వివాహం చేసుకోకూడదు. అయినా సరే బోయేజు సాహసం చేశాడు. సాహసం చేసి రూతుని పెళ్లి చేసుకున్నాడు. ఆ బోయేజుకు రూతు ద్వారా కలిగిన సంతానమే ఓబేదు. ఆ ఓబేదు నుంచి వచ్చిన వాడే యెషయి. ఇప్పుడు యెషయి తన తాత దగ్గర నుంచి ఆలోచిస్తున్నాడు. ఎందుకు యెషయి తాత దగ్గర నుంచి ఆలోచిస్తున్నాడు అంటే, యూదుల యొక్క ఆ బబులోనీయుల యొక్క తాల్ముడు ప్రకారం బోయేజు రూతుని వివాహం చేసుకున్నాడు. ఇంతవరకే మనకు బాగా తెలుసు. బోయేజు రూతుని వివాహం చేసుకున్నాడని తెలుసు. కానీ జరిగిన విషయం ఏంటంటే, బోయేజు రూతుని వివాహం చేసుకున్న తర్వాత బోయేజు రూతు వాళ్ళ యొక్క కార్యం అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే తెల్లారిగానే బోయేజు చనిపోయాడు. ఇది మనకు బైబిల్లో దొరకదు. చరిత్ర ప్రకారం చూస్తే రూతుని వివాహం చేసుకొని వాళ్ళిద్దరూ శారీరకంగా కలిసిన తర్వాత బోయేజు తెల్లారే చనిపోయాడు. ఇక రూతు గర్భం ధరించింది. తర్వాత రూతు ఆ బిడ్డను ప్రసవించిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, అమ్మా బోయేజు లేడు కదా, ఇక ఇదిగో నీ ముసలితనంలో ఈ బిడ్డే నీకు తోడుగా ఉంటాడు అని నయోమితో చెప్పారు. అప్పటి నుంచి ఈ రూతు ఓబేదు కష్టపడుతూనే బ్రతికారు కదా. తండ్రి లేడు, చిన్నతనంలోనే పోయాడు. బిడ్డ గర్భంలో ఉండగానే తండ్రి చనిపోయాడు. రూతుకు పుట్టిన కుమారుడు ఓబేదు. తండ్రి లేడు, ఎంత కష్టపడి ఉంటాడో చిన్నప్పటి నుంచి ఆలోచించండి. ఇంత కష్టపడి బిడ్డను పెంచింది రూతు. ఇక ఓబేదు పెద్దోడయ్యాడు, అతను వివాహం చేసుకున్నాడు. ఆ ఓబేదుకు యెషయి పుట్టాడు. ఇప్పుడు యెషయి తన వంశావళి గురించి ఆలోచిస్తున్నాడు. ఏమని? మా తాత మోయాబీయురాలను చేసుకున్నాడు. మా తాత నుంచి మా తండ్రి వచ్చాడు ఓబేదు. అంటే మా తండ్రి వంశం కూడా కళంకం అయ్యింది. ఎందుకంటే అన్యురాల నుంచి వచ్చినవాడు కదా మా తండ్రి, కళంకం అయ్యింది. ఇప్పుడు మా తండ్రి నుంచి నేను వచ్చా కాబట్టి నా వంశం చూస్తే కళంకంగానే ఉంది, అపవిత్రంగానే ఉంది. మరి నా వంశాన్ని నేను పవిత్రపరుచుకోవాలి అంటే ఇప్పుడు నేను ఎవరిని వివాహం చేసుకున్నాను? యెషయి ఎవరిని వివాహం చేసుకున్నాడు? నిజాబెత్తుని వివాహం చేసుకున్నాడు. మరి ఈ నిజాబెత్తు ఎవరు? ఒక యూదురాలు, భక్తి కలిగిన ఒక యూదురాలు. మరి నేను చూడబోతే నా వంశం ఏమో మోయాబీలు వంశం ఉంది, రక్తం ఉంది నాలో. మరి ఈమె చూస్తేనేమో భక్తి కలిగిన యూదురాలు. కాబట్టి నేను కళంకం కలిగిన వాడిని, ఈమె పవిత్రంగా ఉన్న స్త్రీ. మా ఇద్దరికీ కలిగిన సంతానం కూడా కళంకమే కదా ఇప్పటి వరకు. కాబట్టి దీన్ని ఇంతటితో ఆపాలి అనుకున్నాడు. అనుకొని అప్పటి నుంచి నిజావెత్తుని తన భార్యని దూరంగా పెట్టేశాడు. 7 పుట్టాక ఈయనకి ఆలోచన వచ్చింది, మన భాషలో చెప్పాలంటే.
ఇక అప్పటి నుంచి తన భార్యను దూరంగా పెట్టేశాడు. దాదాపుగా కొన్ని సంవత్సరాల దూరంగా పెట్టాడు. మరి ఎలాగా నా వంశాన్ని, నా వంశావళిని పవిత్రపరుచుకోవాలి ఎలాగా? మా ముత్తమ్మ అంటే మా నాయనమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబీ నుంచి మారు మనసు పొంది ఇశ్రాయేలులో కలిసిపోయింది కదా! అలాగే ఎవరైనా ఒక అన్యురాలు మారు మనసు పొంది ఇశ్రాయేలులో కలిసిపోతే అట్లాంటి అన్యురాలిని నేను సేరదీసి ఆమెని వివాహం చేసుకొని ఆమె ద్వారా సంతానాన్ని కంటే నేను ఎలాగూ అన్యురాల ద్వారా అంటే మారు మనసు పొందిన ఒక అన్యురాల ద్వారా వచ్చినవాడిని కాబట్టి మారు మనసు పొందిన ఇంకొక అన్యురాలిని కూడా నేను వివాహం చేసుకుని ఆమె ద్వారా సంతానాన్ని తెచ్చుకుంటే గనక నా వంశం పవిత్రపరచబడుతుంది అని అనుకున్నాడు యెషై. అందుకని తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక కానానీయురాలు ఉంది. ఆమె దేవుని యందు కాస్త నమ్మకం కలిగింది. ఆమెను అడిగాడు, అమ్మా నేను ఇట్లా అనుకుంటున్నాను కాబట్టి నీ ద్వారా నాకు సంతానం కలగాలని అనుకుంటున్నాను అని ఆమెను ఒప్పింపజేశాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి. ఆ రోజుల్లో వివాహం యొక్క పద్ధతి ఎట్లా ఉండేదంటే భార్య భర్త లేదా వరుడు వధువు ఒక చీకటి గదిలోనికి వెళ్ళేవాళ్ళు. ఆ రాత్రి గడిచిపోయేది. అదే వాళ్ళకి వివాహం. ఇంకా మనలాగా ఈ తాళిబొట్టు కట్టుకోవటాలు, ఈ తలంబ్రాలు పోసుకు ఇవేమి ఉండవు. ఇంక అక్కడికి వధువు వరుడు చీకటి గదిలోకి వెళ్ళిపోతారు. తెల్లారిన దాకా అక్కడే ఉంటారు, బయటకు వచ్చేస్తారు. ఇక అప్పుడు వాళ్ళకి వివాహం అయినట్లు. అందుకని ఈమె ఆ గదిలోనికి వెళ్ళేటప్పుడు తన యజమానురాలు గురించి ఆలోచించింది, నిజాబెతు గురించి. ఎందుకంటే అప్పటికే ఈ యెషై ఆ నిజాబెతుని కొన్ని సంవత్సరాల దూరంగా పెట్టేశాడు. అమ్మగారు, మీ గురించి నాకు తెలుసు, మీరు ఎంత భక్తి కలిగిన వాళ్ళో. మీకు నేను అన్యాయం చేయటం అది నాకు న్యాయంగా అనిపించట్లేదమ్మా. కాబట్టి నేను గదిలోనికి నా బదులు మీరు వెళ్ళిపోండి అని తన స్థానంలో ఈ నిజాబెతును పంపించేసింది ఈ పని మనిషి. యెషై ఏమనుకుంటాడు? నేను వివాహం చేసుకుంది, నేను కలుసుకుంది ఆ కానానీయురాలుగా కన్వర్ట్ అయిన ఆ పని మనిషి అనుకున్నాడు. తెల్లారిపోయింది. ఇక బయటకు వచ్చేసారు ఎటోళ్ళటు, ఎవరికి కంటికి కనిపించకుండా. తర్వాత ఈ నిజాబెతు గర్భం ధరించింది, దావీదును ప్రసవించింది. అప్పటి నుంచి యెషైలో ఈ నిజాబెతు మీద డౌట్ కలిగింది. నేను ఈమెను చేరదీయలేదు, నేను ఈమెతో శారీరకంగా కలవలేదు, అయినా సరే ఈమె గర్భం ధరించింది. ఈయన ఇంతకీ ఏమనుకుంటున్నాడు? నేను ఆ రోజు రాత్రి వెళ్ళి కలిసింది పని మనిషినే అనుకుంటున్నాడు తప్ప తన భార్య వచ్చింది పని మనిషి స్థానంలో అని ఈ యెషైకి తెలియదు. కానీ యెషై ఏమనుకుంటున్నాడు? ఈమె ఏదో తప్పు చేసింది కాబట్టే ఇదిగో గర్భం ధరించింది. ఇట్లాంటి స్త్రీని నేనెందుకు ఉంచుకుంటా అనుకున్నాడు. అయినా సరే అప్పటికే ఈ యెషై అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆత్మీయ నాయకుడు, ఒక లీడర్ లాగా ఉన్నాడు. ఇట్లాంటి ఆయన భార్యను ఏదో ఒక నిందేసి పంపిస్తే నలుగురు ఏమనుకుంటారని ఆ నిజాబెతుని తన ఇంట్లోనే ఒక మూలను ఉంచేశాడు. ఇక మంచికి కానీ చెడ్డకు కానీ దేనికి కూడా పిలవట్లేదు, తలవట్లేదు. మరి ఆ నిజాబెతుకు పుట్టినవాడే దావీదు. దావీదుని కూడా చిన్నప్పటి నుంచి తండ్రి ఎడంగానే పెట్టాడు. నువ్వు నాకు పుట్టినవాడివి కాదురా, నీ తల్లి ఏదో తప్పు చేస్తే నువ్వు పుట్టినవాడివిరా అంటూ దూరంగా పెట్టేశాడు. దావీదు ఎంత బాధ అనుభవించుంటాడో చిన్నతనం నుంచి ఒకసారి ఆలోచించండి. తండ్రి దగ్గరకు తీయట్లేదు. మరి తన తోడబుట్టిన అన్నలు 7 కూడా ఇదే పదం వాళ్ళు వాడుతున్నారు. రేయ్, నువ్వు మా అమ్మకు పుట్టినోడివి కాదు, నువ్వు మా నాన్నకు పుట్టినోడివి కాదు, నువ్వు ఎవరికో పుట్టినోడివి అని ఇన్ని పదాలు దావీదును అంటుంటే దావీదు హృదయం ఎంత అల్లాడిపోయి ఉంటుంది చూడండి. ఇంత ఇబ్బంది పడుతున్నా సరే దావీదు యొక్క తల్లి దావీదుకి ప్రార్థన చేయటం నేర్పించింది. దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో నేర్పించింది. ఇంత కష్టంతో దావీదు పెరిగాడు. ఎంత కష్టమంటే ఒకానొకప్పుడు సమూయేలు వచ్చి బలి అర్పించుదాం రండి అనంటే
తన 7 కొడుకుల్ని పిలిచాడు. కానీ దావీదును మాత్రం గొర్రెలు గాయటానికి అడవిలోకి పంపించాడు. పండగ రోజే. ఆ రోజుల్లో బలి అర్పించడం అంటే ఇంట్లో పండగే. కానీ అంత గొప్ప ఉత్సవం ఇంట్లో జరుగుతుంటే దావీదును మాత్రం అడవిలోనే ఉంచాడు. ఇది యెషయా చేసిన పని మనకు బాగా తెలుసు. అంతేకాదు దావీదు అన్నలు 7 సైన్యంలో పెట్టాడు. 7 సైన్యంలో ఉన్నారు సైనికులుగా. కానీ దావీదును మాత్రం సైన్యంలో పెట్టలా. వీడిని సైన్యంలో పెడతానా నేనెందుకు పెడతాను అని గొర్రెలు గాయటానికి పంపించాడు. ఇలాగా యెషయి దావీదును ఎంతసేపటికి ఎడంగా పెడుతూ వచ్చేశాడు. ఎందుకని? నాకు పుట్టినవాడు కాదు వీడు. ఇట్లాంటి బాధ దావీదు బాల్యం నుంచి అనుభవిస్తూనే ఉన్నాడు. ఇంత బాధ అనుభవించిన దావీదు ఏనాడు కూడా తన తండ్రి గురించి పల్లెత్తు మాట అనలేదు. తన సహోదరుల గురించి నిందించలేదు. ప్రతి క్షణం తన ఇబ్బందినంతా దేవునికి మాత్రమే చెప్పుకుంటూ దేవునితో అంత ఐక్యంగా ఉన్నాడు. అంత సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తను ఒక్కడనే గొర్రెలకు పంపించినా సరే గొర్రెలు గాయటానికి అక్కడే దేవుణ్ణి స్తుతిస్తూ సితారాతో దేవునితో సంతోషంగా ఉన్నాడు తప్ప నన్నెట్లా చేశారు, నన్నెట్లా వెలివేశారు, నన్నెట్లా దూరంగా పెట్టారని ఏనాడు కూడా ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు దావీదు. అటువంటి పొజిషన్ నుంచి దావీదు వచ్చాడు. అందుకే దావీదు అంటున్నాడు, నాయనా నేను నీ సేవకుణ్ణి, నీ సేవకురాలి కుమారుణ్ణి, దయచేసి ఇదిగో నా వైపు చూడు అంటున్నాడు.